హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనితా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఫస్ట్ టైం అండి ఇడ్లీ చేయడం. ఎలా సాఫ్ట్గా మృదుగా వచ్చినాయి. ఒకవేళ మీరు కూడా ట్రై చేస్తే చేయండి. మా అమ్మ వాళ్ళు నా మ్యారేజ్కి ఇచ్చిన ఇడ్లీ కుక్కరు ఈరోజు అయితే నేను ఓపెన్ చేసి ఇడ్లీ చేస్తున్నాను. ఒక బౌల్లో మనం 2 కప్పుల రవ్వను తీసుకొని అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పు తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇట్లా నానబెట్టుకున్నాక 3-4 అవర్స్ అయ్యాక ఒక మిక్సీ బౌల్లో మినపప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇలా మెత్తగా వచ్చిన మినపప్పు పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో మనం ఇడ్లీ పిండిని కూడా కొంచెం వాటర్ ఉండేటట్టు ఇడ్లీ రవ్వను అందులోనే వేసి 2 కలిపి పెట్టుకోవాలి ముందుగానే నైటు. ఇప్పుడు రాత్రి అంతా నానాక ఇలా పులిగిపోతుంటుంది. తీసుకొని ఆయిల్ వేసి అలా అప్లై చేయాలి. అప్లై చేశాక మనం ఇడ్లీ పిండిని ఒక్కొక్క దాంట్లో అన్నిట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న ఇడ్లీ ప్లేట్లను ఒక బౌల్లో వాటర్ అది ఇడ్లీ పాత్రలో వాటర్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లన్నీ అందులో పెట్టి ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఒక స్టవ్ పైన మనం ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ ఉడికాక ఇప్పుడు ఇడ్లీ పాత్రను కొంచెం చల్లారిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక స్పూన్తో మనం ఇడ్లీని తీసి ఇలా ఉడికిందా అని చూసుకొని మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి ఇడ్లీ పాత్రను చూడండి ఎంత నీట్గా క్లీన్గా వచ్చాయో ఇడ్లీలు. మా బాబు చూడండి ఎంత ఆరాట పడుతున్నాడు. ఇప్పుడు ఇడ్లీ సాంబార్ని సర్వ్ చేసుకొని వేయడమే.